మధ్యరాల అమ్మా, మధ్యరాల శివయ్య కదమ్మా? శివయ్య, మధ్యరాల శివయ్యనా ఆయన పేరు? రాజా. రాజా. ఇంకొక అబ్బాయి పేరు? ఇంకో చిన్న అబ్బాయి పేరు వేణు. మధ్యరాల శివయ్య గారి తండ్రి వారి పేరుపై మధ్యరాల రాజా, మధ్యరాల వేణు ఈ వృద్ధాశ్రమం జ్ఞాపకార్థం నిర్మించటం వారి మంచితనానికి, వారి పరోపకారానికి నిదర్శనం. ఇందులో దాదాపు అందరూ ఉచితంగానే కాఫీ, టిఫిన్లు, భోజనాలు పెడుతున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఆహారాన్ని వృధా చేయొద్దు. అయితే మళ్ళీ వీళ్ళతో ఉండాలి వచ్చింది అందుకు. ఇది కూర్చో గోపాలు. గోపాలు సృష్టిలో తల్లిని మించిన దైవం మరొకటి లేదు. దేవుడైనా సరే తల్లికి కొడుకుతోనే సమానం. అటువంటిది ఆ తల్లి పేరు నిలపాలన్నా, ఆ అమ్మకు రుణం తీర్చాలన్నా తల్లికి వందనం చేసి తల్లి తండ్రి పేరు మీద ఇటువంటి మంచి పనులు చేసి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చి మాతృరుణం పితృరుణం తీర్చుకోవటం ఎవరికైనా ఈ బాధ్యత. కొద్దిగా తీసుకో. వంటగది, డైనింగ్ హాలు అంటే భోజనశాల. వారు ప్రతిరోజు ఇక్కడున్న వృద్ధులకు టైం టేబుల్ ప్రకారం టిఫిన్ సెక్షన్ కానీ, భోజనాలు కానీ, ఉదయం 6:30కు టీ, సాయంకాలం 4 గంటలకు టీ, స్నాక్స్, మధ్యాహ్నం భోజనము ఈ విధంగా పెడుతున్నారు. మధ్యరాల శివయ్య వృద్ధుల ఆశ్రమం. వారి పిల్లలు రాజా గారు, వేణుగారు స్థాపించింది.